హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో అడ్వెంచర్ జోన్ జిప్ లైన్ బర్రా కేవ్స్లో అయితే ఉందండి. అరకు ప్రాంతంలో మనకు ఈ బర్రా కేవ్స్ అనేవి ఉంటాయి. ఒకవేళ మీరు ఈ బర్రా కేవ్స్కి రావాలనుకుంటే వైజాగ్ నుంచి అయితే 90 కిలోమీటర్స్ అయితే డిస్టెన్స్ అయితే ఉంటుంది. సో బర్రా గుహలకు ఎంట్రన్స్లోనే ఈ జిప్ లైన్ అనేది ఏర్పాటు చేయడం అయితే జరిగింది. సో దీని యొక్క టికెట్ ప్రైస్ వచ్చేసి 500 రూపీస్ అండి ఒక్కొక్క మనిషికి. ఈ జిప్ లైన్ దగ్గర అన్ని రకాల ఫెసిలిటీస్ అయితే ఉన్నాయి. మీకు బ్యాగ్స్ అవి ఉంటే ఇక్కడ లాకర్స్లో పెట్టుకోవచ్చు. అలాగే తినడానికి సంబంధించిన అన్ని హోటల్స్ ఉన్నాయి. ఒకవేళ మీరు బైక్ మీద రావాలనుకున్న ఇక్కడికి రావచ్చండి. చూడండి, మనకు ఆల్రెడీ అడ్వాన్సర్ అనేది స్టార్ట్ అయిపోయింది. నేను మార్నింగ్ 9:30 ఆ టైంలో అయితే రావడం అనేది జరిగింది. ఎర్లీ మార్నింగ్ కొంచెం జనం అయితే రద్దీ అనేది తక్కువ ఉంది. బొర్రా కేవ్స్ అనేవి మనకు ఎంట్రన్స్ బోర్డు కనిపిస్తుంది కదా, ఇదే బోర్డు అండి. ఇక్కడ మీరు టికెట్ తీసుకుని బొర్రా గుహలు చూడాలనుకుంటే చూడవచ్చు. బొర్రా గుహలు చూడడానికి ఒక్కొక్క మనిషికి మీకు 80 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తారు. అలాగే మీ దగ్గర కెమెరా కానీ ఉన్నట్లయితే 100 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తారు. మనం ఈ జిప్ లైన్ ఎక్కినట్లయితే ఒకసారి వెళ్ళటం మళ్ళీ రిటర్న్ కూడా అదే ప్రైస్ అండి. 500 రూపీస్లోనే వెళ్ళి రావడానికి. సేఫ్టీ పరంగా అన్ని రకాల సేఫ్టీ అయితే చేస్తున్నారు, బాగుంది. మనకు ఏపీ గవర్నమెంట్ అయితే ఇది 2 ఇయర్స్ బ్యాక్ అయితే నిర్మించడం జరిగింది. గతంలో అయితే ఇది లేదండి, లేటెస్ట్గా నిర్మించారు. చూడండి, ఇక్కడ 60-65 ఏజ్ ఉన్న వ్యక్తి అయితే ఈ జిప్ లైన్ రూట్ వైర్ ద్వారా అయితే వెళ్ళడానికి అయితే రెడీ అయిపోయాడు. చూడండి, మనకు ట్రిప్కి 2 వైర్లు ఇద్దరిని అయితే పంపిస్తున్నారండి. ఇంకొక పక్క ఇంకొక 2 వైర్స్ అయితే ఉన్నాయి. అవి వచ్చేసి డౌను తిరిగి రిటర్న్ రావడానికి. మీరు కూడా ఈ జిప్ లైన్ అడ్వాన్స్ ఎంజాయ్ చేయాలనుకుంటే బొర్రా కేవ్స్కి వచ్చినప్పుడు ఈ జిప్ లైన్ ఒకసారి విజిట్ అయితే చేయండి. వీటి యొక్క టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ 9:30 టు ఈవినింగ్ 5 PM అండి. మీరు బొర్రా కేవ్స్ అలాగే జిప్ లైన్ అన్నీ కంప్లీట్ అయిపోయిన తర్వాత రిటర్న్ రావాలనుకుంటే మీరు అక్కడి నుంచి కొద్దిగా ఒక 300 మీటర్స్ డిస్టెన్స్ నడిచినట్లయితే ఇలా స్టెప్స్ అయితే వస్తాయండి. ఈ స్టెప్స్ ఎక్కి రైల్వే స్టేషన్ ట్రాక్ అయితే దొరుకుతుంది. ఈ ట్రాక్ నుంచి వెళ్ళినట్లయితే ఇంకొక 100 మీటర్స్ దూరంలో మీకు రైల్వే స్టేషన్ అయితే కనిపిస్తూ ఉంటుంది. మనకు ఎల్లో బోర్డు కనిపిస్తుంది కదా, అది రైల్వే స్టేషన్ బొర్రా గుహలదండి. రిటర్న్ అయితే మీరు వైజాగ్ కానీ విజయనగరం కానీ వెళ్ళిపోవచ్చు. థ్యాంక్ యూ. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేయండి.